వ్యతిరేకం చేయలేదు. ఇంకొక మాట ఎక్స్ట్రా చెప్పి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు అయితే ఇక్కడ సొంతగా ఇల్లు కట్టుకోలేదు, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, అమరావతిని రాజధానిని జీవితంలో ఎప్పుడు మారదు అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, వ్యక్తిగతంగా 2019లో ప్రభుత్వం రిపీట్ అయితే ఈ సమస్యలు మనకు వచ్చేవి కాదు, ఈ బాధలు మనకి వచ్చేవి కాదు. అలాగని చెప్పి 5 సంవత్సరాలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా అభివృద్ధిని చేశాం, సంక్షేమాన్ని చేశాం. 54,000 కోట్ల రూపాయలు ఒక్క ఇరిగేషన్కే 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టి 3 ప్రాంతాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని శరవేగంతో ముందుకు తీసుకెళ్ళాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత గ్రామాల్లో ఎప్పుడూ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాలేదు. ఫస్ట్ టైం గ్రామాల్లో మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించాం, సంక్షేమాన్ని అందించాం. కానీ ప్రజలు దుర్మార్గమైనటువంటి వ్యక్తి మాయ మాటలకి నమ్మి ఒక్క అవకాశం అని చెప్పి ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలుగు జాతిని విచ్ఛిన్నం చేసేదానికి ఒక వ్యక్తిని ఎంపిక చేసుకొని ఆ రోజు అధికారాన్ని ఇచ్చారు. డెమోక్రసీ ఎవరైనా వెల్కమ్ చేయాలి, ప్రజలు నిర్ణయాన్ని గౌరవించాలి. అధికారానికి వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఆయన ఏ విధంగా ప్రవర్తించాడో ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఎవరూ అడగలేదు, ఏ ప్రాంతం వాళ్ళు కోరుకోలేదు. అమరావతిని శరవేగంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లారు. కనీసం నువ్వు కొత్త పనులు లేకపోయినా ఉన్న పనులు పూర్తి చేస్తే మనకు ఒక రాజధాని వచ్చేది. దాని మీద కక్ష కట్టాడు. కక్ష అంటే మామూలు కక్ష కాదు. ఎందుకంత కక్ష? కక్ష కట్టి దాని మీద ఏ విధంగా విషం చిమ్మారో నేను రోజు చెప్పవలసిన అవసరం లేదు. మీరందరూ సజీవ సాక్షులు. శ్మశానం అన్నారు, ఎడారన్నారు, ఒక జాతి గురించి, ఒక కులం గురించి కడుతున్నారని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. అవినీతి జరిగిందని మాట్లాడారు. కానీ ఒక్కటంటే ఒకటి నిరూపించలేక చతికిలు పడిపోయిన విషయం కూడా అందరికీ గుర్తు చేస్తున్నాను. చివరికి నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు రాజశేఖర్ రెడ్డి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వరకు వారి కుటుంబ జీవితమే అంతే. ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ప్రజలు ఎప్పుడూ సంతోషంగా ఉండడం వాళ్ళకి ఇష్టం ఉండదు, ఎప్పుడూ ప్రశాంతంగా జీవించడం వాళ్ళకి ఇష్టం ఉండదు. వారి జీవితమే కులాల మధ్య, ప్రాంతాల మధ్య తగు పెట్టడం. 3 ప్రాంతాల మధ్య తగు పెట్టారు, కులాలను రెచ్చగొట్టారు, 3 రాజధానులని చెప్పాడు. ఉన్న రాజధానిని అందరూ కోరుకున్న రాజధాని, నువ్వు అంగీకరించిన రాజధాని, రాష్ట్రానికి సెంటర్ ప్లేస్లో ఉన్నటువంటి రాజధాని, దీని మీద చంద్రబాబు నాయుడు మొత్తం డబ్బంతా అమరావతిలోనే పెట్టేస్తున్నాడు. రాష్ట్రంలో ఏ జిల్లాలు కూడా అభివృద్ధి జరగవని తప్పుడు ప్రచారాన్ని చేశాడు. కనీసం మీ జ్ఞానం ఉండాలి కదా. అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. అది 34,000 ఎకరాలు 29,000 మంది రైతులు ఇచ్చారు. ఒక పైసా ప్రభుత్వం పెట్టక్కర్లేదు. దాని మీద వచ్చినటువంటి డబ్బులే రాజధాని నిర్మించవచ్చు. మిగిలినటువంటి భూమిని బ్యాంకులో పెట్టి డబ్బు తెచ్చి అభివృద్ధి చేయొచ్చని అనునిత్యం మనం చెప్పినా సరే, కావాలని చెప్పి ఇది అమరావతి మీదే రాష్ట్రం మొత్తం దృష్టి పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం లేదని ప్రాంతాల మధ్య తగ్గు పెట్టారు. ఆ రోజు స్పష్టంగా నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. 2014లో హైదరాబాద్ శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు ఏవైతే చెప్పారో, ఏ జిల్లాకి ఇరిగేషన్ ప్రాజెక్టులేంటి, పరిశ్రమలేంటి, ఉద్యోగ ఉపాధి అవకాశాలేంటి, ఏవైతే చెప్పారో అవన్నీ పూర్తి జరిగినటువంటి సమయంలో ప్రభుత్వం మారిపోయింది. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 18 మాసాల్లో అవన్నీ కూడా కార్యదూపం దాల్స్తున్నాయని సంతోషపడుతున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. నువ్వు వచ్చా 3 రాజధానులు అన్నావు.
మాట్లాడితే ఒక మాట మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత ఉన్నటువంటి వ్యక్తిని. విశ్వసనీయత గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా? విశ్వసనీయత అంటే ఆ పదానికి అర్థం నీకు తెలుసా? విశ్వసనీయత అంటే ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఉండాలి. ఒక మాట చెప్తే ఆ మాటని ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు ఉదాహరణకి అమరావతి విషయంలో నాకేమీ అభ్యంతరం లేదు, విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని పెట్టండి అని చెప్పిన వ్యక్తివి 9 సార్లు మార్చావు. ఇదే విశ్వసనీయత? నీకు ఆ మాట మాట్లాడే అర్హత ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. ప్రాంతాల మధ్య తగువ పెట్టాలని, కులాల మీద తగువ పెట్టాలని, రాజకీయ లబ్ధి పొందాలని 3 రాజధానులని చెప్పావు. రాజధానుల విషయంలో ఏం జరిగిందో మొన్న శాసనసభలో చెప్పాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, దాని జోలికి పోవలసిన లేదు. 3 రాజధానులు పెట్టావు. ఏంటి ఉద్ధరించావు? రాయలసీమకి ఏమైనా చేసావా? కోస్తాంధ్రకి ఏమైనా చేసావా? ఉత్తరాంధ్రకి ఏమైనా చేసావా? 5 సంవత్సరాల్లో ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఒక పైసా ఖర్చు పెట్టావా? నీ కృషితో ఒక్క ప్రాజెక్ట్ని తీసుకురాగలిగావా? నీ కృషితో ఒక్క ఉద్యోగ అవకాశం కల్పించావా? ఏం చేశావు? ఉత్తరాంధ్రకి రాజధాని అన్నావు, ఏం చేశావు? రాయలసీమకి వెళ్దాం. రాయలసీమలో నువ్వు ఒక్కటంటే ఒక్క కార్యక్రమం చేసి నేను చేశానని చెప్తే ఒక పర్థం ఉంటుంది. 5 సంవత్సరాలు విచ్ఛిన్నం చేసి 5 కోట్ల మంది ఆంధ్రుల జీవితాలతో ఆడుకొని మొత్తం నాశనం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మళ్ళీ ప్రజల మద్దతుతో మొన్న ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈరోజు గర్వంగా చెప్పదలిచాను, ఇదేదో అమరావతి ఒక సెంట్రలైజ్డ్గా మనకుంటుంది, ఒక రాజధానిగా ఒక నగరం ఉండాలి. అన్ని రాష్ట్రాలకి రాజధానులుగా పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయి. కనీసం రాష్ట్రం విభజన జరిగిన తర్వాత 12 సంవత్సరాలు అయింది. ఈరోజు కూడా ఎవరమైనా ఏ రాష్ట్రం వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా ఆంధ్రాకి రాజధాని అంటే రాజధాని అని చెప్పుకునే పేరు లేకుండా ఈరోజు చాలా బాధలు అవస్థలు పడుతున్నాం. అటువంటిది ప్రజలకిచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్రంలో మళ్ళీ రేపు భవిష్యత్తులో అభద్రతా భావం రాకూడదు, ఎవరొచ్చినా సరే అమరావతి రాజధానిగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు అనునిత్యం కృషి చేసి నిన్న పార్లమెంట్లో రాజ్యసభలో యునానిమస్